Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అరుణాచలంలో దారుణం. గిరి ప్రదక్షిణ చేస్తుండగా తెలుగు వ్యక్తి హత్య. అరుణాచలం తిరువన్నామలై గిరి ప్రదక్షిణకు వెళ్లిన యాదాద్రి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ 500 రూపాయల కోసం, కేవలం 500 రూపాయల కోసం గొంతు కోసి పరారైనట్లుగా చెబుతున్న కొంతమంది స్థానికులు. నిందితులు తమిళ వ్యక్తులుగా గుర్తింపు. పోలీసుల అదుపులో 2 నిందితులు. తమిళనాడులోనే పవిత్ర స్థలమైనటువంటి తిరువన్నామలై అరుణాచలంలో దారుణ హత్య జరిగింది. అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భక్తులలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ జూలై 7న హత్యకు గురికాగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ అరుణాచలం అంటే తిరువన్నామలైగా పిలిచేటువంటి గిరి ప్రదర్శనకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే గిరి ప్రదక్షిణలో ఉన్న సమయంలో 2 వ్యక్తులు అతన్ని అడ్డుకొని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి విద్యాసాగర్ నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకులు అతనిపై కత్తితో దాడి చేసి గొంతు కోశారు. అనంతరం అతని వద్ద ఉన్న కొంత డబ్బును దోచుకొని ఘటనా స్థలం నుండి పరారైనట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. అయితే తోటి భక్తులు అపస్మారక స్థితిలో ఉన్న విద్యాసాగర్ను వెంటనే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినాడు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగ్లను సమీక్షించిన పోలీసులు నిందితులను గుర్తించారు. విచారణలో తిరువన్నామలైకి చెందిన కుగణేశ్వరన్, తమిళ రసన్ అనే 2 యువకులు ఈ హత్యకు పాల్పడినట్లుగా తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ సందర్శన గిరి ప్రదక్షిణ ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున రాత్రి లక్షలాది భక్తులు 14 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ యాత్రకు హాజరవుతారు. అయితే ఈ హత్య ఘటన భక్తులలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఇలాంటి పవిత్ర స్థలంలో దుండగులు దాడులు చేయడం, చివరకు హత్యలకు కూడా పాల్పడడం అనేది ఇప్పుడు భక్తులను కలవరపెడుతోంది. మరోపక్క విద్యాసాగర్ హత్య ఘటన తెలంగాణలోని సౌందరపురం గ్రామంలో విషాద ఛాయలను అలుముకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనసులో భయాన్ని నింపింది. పవిత్ర యాత్రా స్థలంలో ఇలాంటి నేరాలు జరగడం ఆధ్యాత్మిక ప్రదేశాల శాంతిని భంగం చేస్తుంది. ఈ ఘటన భక్తులలో భద్రతా ఆందోళనను కూడా రేకెత్తించడమే కాకుండా స్థానిక పరిపాలనపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొత్తంగా తిరువన్నామలైలో జరిగిన ఈ దారుణ హత్య భక్తులలో భయాందోళనను సృష్టించింది. అరుణాచలేశ్వర స్వామి ఆలయం వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని యాదాద్రి జిల్లా నుంచి, వారికి సంబంధించినటువంటి సొంత గ్రామం నుంచి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వారికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ని, ఇన్ఫర్మేషన్ని మా సుమన్ టీవీ యాదాద్రి ప్రతినిధి శరత్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. శరత్, చెప్పండి, ఏంటి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ సౌందరపురం గ్రామంలో విషాదం అలుముకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అతి పుణ్యక్షేత్రమైనటువంటి అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లి అక్కడ గిరి ప్రదర్శన చేస్తున్నటువంటి చిప్పలపల్లి విద్యాసాగర్ మృత్యుంజయం అయితే చాలా బాధ కలుగుతుంది. చిప్పలపల్లి విద్యాసాగర్ ను ఆగంతకులు 2 కూడా దారి కాచి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులను కాజేయడం కోసము, ఆ డబ్బులను కాజేయడమే కాక ఆ డబ్బులను తీసుకున్నటువంటి సందర్భంలో ఇద్దరి మధ్య, అంటే అక్కడ ఉన్నటువంటి బైక్ పైన 2 వచ్చారు. ఇతను చిప్పలపల్లి విద్యాసాగర్ కేవలం ఒక్కడే అతను గిరి ప్రదర్శన చేస్తున్నాడు. ఆ సమయంలో అతని పైన దాడి చేసి డబ్బులు తీసుకుంటుండగా ప్రతిఘటించడం వల్ల కింద పడేసి అతన్ని ఏదైతే ఆపరేషన్ చేసే బ్లేడ్ సంబంధించి దాంతో
పీక కోయడం జరిగింది. ఆ పీక కోసిన సందర్భంలో మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా అక్కడే కారిపోతున్న సమయంలో అతన్ని కొట్టి మరి అంటే కొంచెం నిర్మానుష ప్రదేశంలో పడేసి వెళ్ళినటువంటి సందర్భము. దాని తదనంతరం రాత్రి అంటే సోమవారం రాత్రి 1 గంటకు ఈ సంఘటన జరిగితే అక్కడ కూడా అంటే గిరి ప్రదక్షిణ చేసినటువంటి వారు ఉన్నారు, కానీ కొంచెం దూరంలో ఇతను పడేయడం వల్ల అక్కడ గమనించలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి అంటే విద్యాసాగర్ కేకలు కూడా వేసినటువంటి అంటే ఆ సమయంలో పీక కోయడం వల్ల ఆ నొప్పితో కేకలు ఎక్కువ వేయలేకపోయాడు. అయినప్పటికీ అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ ద్వారా కూడా ఇతరులకు అంటే వాళ్ళ మామకు కానీ వాళ్ళకి కొంచెం నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పినా కూడా అంటే వాళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. ఏది అయినప్పటికీ అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఉదయం 6 గంటలకు గుర్తించి వారిని ప్రభుత్వ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేసి వెంటిలేటర్ మీద చికిత్స అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే 1 గంటకు జరిగినటువంటి సంఘటన 6 గంటలకు వాళ్ళు చూడడం వల్ల 5 గంటలు ఆలస్యం అయింది. మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా పోయినటువంటి సందర్భంలో ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అరుణాచలానికి తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు రోజువారీ. అంటే పౌర్ణమనే కాకుండా రోజు కూడా మామూలుగా ఇక్కడ నుంచి ఎక్కువ భక్తులు అరుణాచలానికి వెళ్తుంటారు. కానీ నిజంగా అక్కడ భద్రతా వైఫల్యం చాలా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అలా బాబా స్వయంగా వెళ్ళాడు, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితులు గమనిస్తే మాత్రం సీసీ కెమెరాలు లేవు. 14 కిలోమీటర్ల మేర అరుణాచలంలో అక్కడక్కడ మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా పెట్రోలింగ్ పోలీస్ అనే వ్యవస్థ అక్కడ సరిగా లేదు. ఎందుకంటే అక్కడ దారి చుట్టూ కూడా తిరిగితేనే భయం ఉంటుండే నిజంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా గంజాయి బ్యాచ్ చెందినటువంటి వారు. 500, 1000, 2000 ఎంత దొరికితే అంత కొట్టి బెదిరించి తీసుకునే వాళ్ళని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్ళి భక్తులు వెళ్తుంటారు కాబట్టి మరి వారికి భద్రత కల్పించాల్సిన తమిళనాడు సర్కారు వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నోన్నటువంటి సంఘటనలు దారి దాచి చాలా మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కానీ దైవ దర్శనానికి వెళ్లి గిరి ప్రదర్శన చేసినటువంటి విద్యాసాగర్ అయితే చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. గ్రామంలో మాత్రం విద్యాసాగర్ పేరు చెప్తే చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే ఇంటికి వస్తే కూడా అంటే హైదరాబాద్ లో ఆయన స్థిరపడ్డాడు, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫార్మా కంపెనీ సంబంధించి డబ్బులే ఆయన బ్యాగులో ఉన్నాయని చెప్తున్నారు. ఆ డబ్బులే అతన్ని ఈ విధంగా చేసింది. ఈ రోజు అవే లేకపోతే ఈ రోజు అతను ప్రాణం దక్కేదని చెప్తున్నారు. సరే ఏది ఏమైనప్పటికీ అతడు దైవ దర్శనానికి వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఈ సంఘటన జరగడం అయితే బాధ కలిగిస్తుంది. గ్రామానికి వచ్చినప్పుడు కూడా చాలా మందితో చాలా మంచిగా ఉండేవాడు, ఇప్పుడు కూడా మంచి పలకరించేవాడు, అన్యోన్యంగా చాలా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. గ్రామస్తులే కాక కుటుంబీకులు చాలా బాధపడుతున్నారు. నిజంగా ఆ కుటుంబంలో వారి తండ్రి అసెంబ్లీ దగ్గర ఒక కానిస్టేబుల్, నా కొడుకు ఇలా జరగడము నిజంగా నేను ఒక కానిస్టేబుల్ గా ఉండడము, నా కొడుకు దైవ దర్శనానికి వెళ్ళి అలా చనిపోవడము నిజంగా అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి ఇదే నిదర్శనం అని చెప్పి తండ్రి బాధపడుతున్నటువంటి సంఘటన కూడా చాలా కలిసివేసిందని చెప్పవచ్చు. అదే విధంగా అతనికి ఇద్దరు అక్కల పెళ్లి కూడా జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇతనికి వివాహం కాలేదు. కేవలం 25 సంవత్సరాలకు చెందినటువంటి విద్యాసాగర్ వివాహం కాలేదు. అతనికి నెక్స్ట్ మంత్ వివాహము ఉందని చెప్తున్నారు. ఆ వివాహం చేద్దామనుకున్నా మా తమ్మునికి మా అన్నను మంచిగా చూసుకుందాం అనే సందర్భంలో నిజంగా మా అన్న చనిపోవడం అయితే బాధ కలిసి చెప్పి కుటుంబం అంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులు కూడా చాలా మంది వచ్చారు. నిన్న శవం మన అంత్యక్రియలు కూడా నిన్న పూర్తయ్యాయి. కానీ నిజంగా ఈ సంఘటన మాత్రం చాలా బాధ కలిసే విషయం చెప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది నిజంగా దేశంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా అరుణాచలం పిలువబడుతుంది. సో చాలామంది భక్తులు అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం కోసం అంతకంటే కూడా గిరి ప్రదక్షిణ, గిరి వలయం చేస్తే వలయం చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే 14 కిలోమీటర్లు ఈ కొండ ఉంటుంది, ఈ కొండ దూరం ఉంటుంది. సో ఇక్కడ ప్రదక్షిణ చేస్తే జన్మలో పుణ్యం దక్కుతుంది. ఆ జన్మకు ఒక మనిషి జన్మగా పుట్టినందుకు ఆ జన్మకు సార్థకత ఏర్పడుతుందని ప్రతి ఒక్క హైందవుడు, హిందూ ధర్మానికి నమ్మేవాడు ఖచ్చితంగా అరుణాచల యాత్రను పూర్తి చేయాలి. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇప్పుడు విద్యాసాగర్ కూడా వెళ్ళాడు. అయితే అక్కడ సరైనటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల, సరైనటువంటి సీసీటీవీలు లేకపోవడం వల్ల అతను హత్యకు గురయ్యాడు. కేవలం అక్కడ దారి కాచినటువంటి దొంగలు ఒంటరిగా వెళ్తున్నటువంటి విద్యాసాగర్ మీద దాడి చేయడం, ముఖ్యంగా సర్జికల్ బ్లేడ్తో గొంతు మీద కోయడంతో తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి దాదాపుగా 4 గంటల పాటు రక్తపు మడుగులో చిక్కుకున్నటువంటి విద్యాసాగర్ని మరుసటి రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నటువంటి స్థానికులు గుర్తించి హాస్పిటల్లో చేర్పించారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోయింది. చివరకు విద్యాసాగర్ చనిపోయాడు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెప్పబడుతున్నటువంటి అరుణాచలంలో ఇలాంటి ఘటన జరగడం చాలా 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 బాధాకరం. మీరేమంటారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.